హాయ్ హలో అండి, వెల్కమ్ టు హనీ ఇష్యూ ఛానల్. ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసుకొని దాని నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెం కలిపేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగా, మిరియాలు అట్లాంటివి వేసుకొని తర్వాత నేను గరం మసాలా పేస్ట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేశాను. అది కొంచెం వేగాక అది కొంచెం ఏగుతుంది. ఈలోపు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను. 1 అవర్ ముందుకు కడిగిపోవాలి. నెక్స్ట్ దీంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. మన దగ్గర ఏముంటే అవి. నేను క్యారెట్ అండ్ మటర్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. అండ్ ఒక చిన్న సైజు టమాటా కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ దాన్ని కలిపి మూత పెట్టుకోవాలి. అవి కొంచెం వేగాక మళ్ళీ మూత తీసి ఇంట్లో వాటర్ యాడ్ చేయాలి. 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, నేను రైస్ తీసుకున్నాను. ఆ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి కలిపేసి మూత పెట్టుకోవాలి. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేశాను, తగినంత సాల్ట్ యాడ్ చేసి ఆ వాటర్ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన రైస్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లాగా కుక్ అవుతుంది. సగం కుక్ అయింది. తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని పూర్తిగా కుక్ అయిపోయింది. నేను ముందుగా వేయించిన జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ వెజ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. విడివిడిగా మెతుకు అంటకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. భోజనాలు ఫంక్షన్లో వండి వేస్తుంటారు కదా, అట్లాంటి బిర్యానీ ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. కంప్లీట్ వెజ్ బిర్యానీ రెడీ.